గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. సో ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ గారి పాలన నచ్చకో లేకపోతే తిరుగుబాటు చేసో ఉద్యోగాలు ఇవ్వడం లేదనో జాబ్ క్యాలెండర్స్ లేవనో నిరుద్యోగ సమస్య ఎక్కువైందనో మీరు పోరాటం అక్కడ నుంచే బీజం స్టార్ట్ అయింది ఆ వీడియో నుంచే. ఆ వీడియోలో ఉద్యోగాల సమస్య గురించే. సో ఇప్పుడు పాలన రేవంత్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది, ఆయన జాబ్ క్యాలెండర్స్ రిలీజ్ చేస్తా అంటున్నారు. అండ్ అందులోని ఇవాళ టీఎస్పీఎస్సీతో సమీక్ష కూడా ఉంది. సో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాము అంటున్నారు. ఇస్తే హ్యాపీనే కదా, అందరికంటే ముందు నేనే ఎక్కువ హ్యాపీగా. అవునా? సో ఒకవేళ ఆయన పాలన కేసీఆర్ గారి పాలనతో పోల్చుకుంటే ఆయన పాలన ఒక 1 మంత్ చూసారు కదా, 1 మంతే కదా అయ్యింది, అప్పుడే ఎట్లా తెలుస్తుంది అంటే ఆల్మోస్ట్ కొంచెం ఒక ఐడియా వచ్చి ఉంటుంది కదా. మంచిగానే ఉంది. చూస్తున్న శాఖలు, విద్యుత్ శాఖలో అవకతవకలు తీయడం కానీ, లేకపోతే పోలీసు శాఖలో ప్రక్షాళన చేయడం కానీ, సో ఈ మెట్రో, ఈ పనులు ఇవన్నీ ఆయన స్టార్ట్ చేశారు కదా. సో ఎలా ఉంది ఆయన గురించి? మంచిగా ఉంది, నాకు తెలుసు మంచి జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఆయన కూడా చదువుకొని ఇవన్నీ అనుభవించిన వ్యక్తి కాబట్టి మంచిగా జరుగుతుంది. ఇంకా ముందు ముందు చూస్తుంటే తెలుస్తుంది అక్క. ఇప్పటికైతే మంచిగా ఉంది. అవును. సో కేటీఆర్ గారి గురించి ఒక మాట చెప్పు శిరీష గారు, అంటే ఏం చెప్తారు? ఏం చెప్తాం అక్క, ఏం లేదు చెప్పడానికి. ఆయన కూడా మంచి వ్యక్తి లేండి. అంతేనా? అంటే ఏం లేదా చెప్పడానికి, అంటే మీ ఒపీనియన్ ఏంటి కేటీఆర్ గారి గురించి? ఏం లేదక్క. ఎందుకు భయపడని అన్నారు? మీ ఒపీనియన్ చెప్పడానికి ఇప్పుడు ఎందుకు? ఐటీ మినిస్టర్ కదా ఆయన. సో ఆయన పర్ఫెక్ట్గా మంచిగా ఒక హైదరాబాద్లో చాలా వరకు ఒకప్పటికి ఇప్పటికి చాలా చేంజ్ అయ్యింది. సో అది ఆయన గ్రేట్ అనమాట. అంతే అంటారు. కేసీఆర్ గారి గురించి చెప్పమంటే ఏం చెప్తారు? ఆయన కూడా మంచిగా, అందరు మంచిగా అక్క. మళ్ళీ ఎందుకు తిరుగుబాటు చేశారు అంత మంచి? తిరుగుబాటు అంటే నిరుద్యోగుల నిర్లక్ష్యం చేసిండు మెయిన్. ధరని నాకు బాధ అనిపించింది. ఈ నిరుద్యోగుల నిర్లక్ష్యం చేయడం అనేది ఇంకా చాలా బాధ అనిపించింది. ఇప్పుడు అందరూ చాలా ఇన్స్పిరేషన్ గా తీసుకుంటున్నారు శిరీష గారు మిమ్మల్ని. సో నిజంగానే ఒక యూత్ ముందుకు రావాలి. ఇప్పుడు పాలిటిక్స్ లో అందరూ డాక్టర్లు, ఇంజనీర్లు, యుఎస్ లో అక్కడికి ఇక్కడికి వెళ్ళిపోతున్నారు, లేకపోతే ఏదో ఒక జాబ్ వెతుక్కుంటున్నారు, గవర్నమెంట్ జాబ్. పొలిటీషియన్ అవ్వాలని ఎవరు అనుకోవట్లేదు. అండ్ సినిమాలో చూపించినట్టుగా చాలా వరకు నిజంగా ఒక యూత్ ఐకాన్ లాగా మీరు వచ్చారు. వైఎస్ షర్మిల గారిని కూడా చాలా మంది ఒక యూత్ ఐకాన్ గానే చూస్తారు. బట్ స్టిల్ మిమ్మల్ని చూసి చాలా నేర్చుకోవాలి అని ఒక మాట అన్నారు. సో దాని గురించి మీరేమంటారు? చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా ఏమన్నారంటే నన్ను ఇన్స్పిరేషన్ గా తీసుకొని చాలా మంది నెక్స్ట్ ఎంపీ ఎలక్షన్ లో పోటీ చేస్తున్నారు. నిజమే, మాకు కూడా కాల్స్ వచ్చాయి. యాక్చువల్గా బరలెక్క గారి ఇన్స్పిరేషన్తో నేను ఎంపీగా పోటీ చేయాలని చెప్పి నిజంగానే ఒక 2-3 కాల్స్ నిజంగానే వచ్చాయి. బట్ వాళ్ళ ఎజెండా ఏంటి అనేది మనకు. ఎమ్మెల్యేగా కూడా నిలబడుతున్నారంట ఏపీలో. నెక్స్ట్ ఎమ్మెల్యే ఉన్నాయి కదా, అప్పుడు కూడా నిలబడతాం అన్నారు. ఆల్రెడీ ఇంటికి వస్తారు, ఎట్లా నిలబడాలి, ఎట్లా అమౌంట్ ఖర్చు పెట్టాలి, ఎట్లా ప్రచారం చేయాలని నన్ను అడుగుతారు. వచ్చి ఒక ఐడియా వచ్చిందా? వచ్చింది కొంచెం. సో వాళ్ళందరికీ చెప్పారా మరి? చెప్పిన. సో ఏం కావాలనుకుంటున్నారు అండ్ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఎంపీ ఎలక్షన్స్ కూడా దగ్గరలో, ఏం చెప్పాలనుకుంటున్నారు? ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నా అంటే నెక్స్ట్ ఎంపీగా నేను ఖచ్చితంగా నిలబడతా. ఎలాంటి ఒడిదుడుకులు వచ్చినా ఏం వచ్చినా ఇక ఒక అడుగు వేసినక్క, సరే ఏదో నాకు నష్టమయ్యో లాభమయ్యో ఏదో ఒకటి మంచి చేద్దామని వచ్చేసిన. సో నన్ను కూడా గుర్తించి నన్ను గెలిపించండి, ఏదో ఒక విధంగా గెలిపించండి. తర్వాత నేను ఏమైనా మంచి చేయకుంటే వాళ్ళందరిలో నేను ఒక ఉండేదాన్ని కదా. సో అమ్మాయిని కాబట్టి కొంచెం జాలిగుణం అనేది ఖచ్చితంగా ఉంటది. ఓకే, కాబట్టి ఖచ్చితంగా నేను 100% మంచి చేస్తాను. సో ప్రస్తుతానికైతే ఏ పార్టీలో చేరట్లేదు, పార్టీలో చేరే ఉద్దేశం కూడా లేదు ఇప్పుడు ప్రస్తుతానికి. ఇప్పుడైతే ఫ్యూచర్ లో ఉండొచ్చు, ఏమో చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.